నమస్తే సీఎం టైమ్స్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మట్టి గణపతిని పూజించాలనే సంకల్పంతో నేడు మట్టి గణపతి ప్రతిమను భక్తులకు అందించారు చారిటబుల్ ట్రస్ట్ అధినేత్రి డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం. భక్తుల సందడి, మంగళ వాయిద్యాలతో దేవస్థానం మారుమోగింది. వినాయక చవితి పండుగ పర్వదినం భాద్రపద మాసం శుక్లపక్ష చతుర్థి తిథి హస్త నక్షత్రం రోజున చవితి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నేడు వినాయక చవితి పండుగ పర్వదినం భాద్రపద మాసం శుక్లపక్ష చతుర్థి తిథి హస్త నక్షత్రం రోజున చవితి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో నేడు శ్రీకాళహస్తిలోని వాడవాడల గణనాథుని విగ్రహాలు ఆయా కమిటీ సభ్యులు వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రత్యేక పూజలతో కోలాటంగా వినాయక చవితి పండుగ వేడుకలు ప్రారంభమయ్యాయి. శ్రీకాళహస్తిలో ఓటేరు కాలువ వద్ద హిరణ్యసుడిని సంహరించే రూపంలో విఘ్నేశ్వరుడు కొలువై ఉండడం నవభారత్ యోజన సంఘం ఆధ్వర్యంలో వినాయక చవితి కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రకృతి ప్రేమికులైన తాము మట్టి గణపతులను పూజిస్తున్నామని, మట్టి గణపతులను వాడి భావితరాలకు ఎటువంటి కలుషితం లేని స్వచ్ఛమైన ప్రకృతిని అందజేయాలని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాలంలో ప్రతి సంవత్సరము ఒక వినూతన నేపథ్యంలో వినాయక మండపాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ నేపథ్యంలో 2025 ఈ సంవత్సరంలో కానీ మేము ఎంచుకున్న నేపథ్యం అంటే హిరణ్యకశిపుని సంహరించే నేపథ్యంలో మేము ఈ సంవత్సరం మండపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యం ఎందుకు ఎంచుకున్నామంటే మన పురాణాల గురించి, ఇతిహాసాల గురించి జనాలకు ఇంతవరకు ఇంకా తెలియాలి, ఇంకా తెలుసుకోవాల్సిన, అవగాహన చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. తెలిసేందుకు ఈ నేపథ్యం ఎదుర్కొన్నాం. ఈ కథ ఎక్కడ మొదలైందంటే పూర్వము ఈ సనక సనందులు అనే సప్త ఋషులు విష్ణుమూర్తిని దర్శించడానికి వచ్చినప్పుడు ద్వారపాలకులైన జయ విజయులు ఇద్దరూ కలిసి వాళ్ళని ఆపుతారంట, మీరు వెళ్ళకూడదు, దర్శనం చేయకూడదు. ఆ నేపథ్యంలో ఋషులైన వారు వారికి శాపం ఇస్తారన్నమాట. శాపం ఇచ్చినప్పుడు మీరు రాక్షసులుగా మీరు ఉండరు కాకుండా శాపం ఇచ్చినప్పుడు స్వామి వారు జయ విజయులు బాధపడి స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి మేము ఈ విధంగా శాపగ్రస్తులైనాము, మాకు విమోచనం కలిగించాను అని చెప్పినప్పుడు స్వామి వారు వచ్చి, మీరు మూడు జన్మలు రాక్షసులుగాను పుట్టి నాచే మరణం చేయించి నా ఐక్యం అవ్వగలరు, లేదు 7 జన్మలుగా మీరు ఉండి నాలో ఐక్యం అవ్వగలిగినప్పుడు అన్ని సంవత్సరాలు మేము ఉండలేము స్వామి, రాక్షసులమైనా సరే మేము 3 జన్మలతో మీ ఎందు ఐక్యం అవ్వాలని చెప్పేసి వరం కోరినప్పుడు నేపథ్యంలో మొదటి జన్మలో హిరణ్యకశిపుడుగా జయ విజయులు జన్మించి స్వామివారితో యుద్ధం చేసి స్వామివారి దగ్గర మరణింపబడి స్వామిలో ఐక్యం అవుతారు. ఈ నేపథ్యాన్ని మనం ప్రజలందరికీ తెలియజేయాలనేసి ఈ వినూతనంగా ఈ మండపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన నవభారత్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఈసారి బంకమట్టి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా ఈసారి మేము తీసుకున్న కాన్సెప్ట్ ఏంటంటే అయ్యప్ప స్వామి కాన్సెప్ట్ అయితే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అయ్యప్ప స్వామి కలిని సంహరించాడు. కలిని సంహరించడం అనేది కాకుండా న్యాయం, ధర్మం దానిపై అయ్యప్ప స్వామి నిలబడి వీటిని కాపాడాడు. అలాగే అయ్యప్ప స్వామి రూపంలో మన వినాయకుడు కూడా ఈసారి మనందరికీ ఎలాగైతే శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో ఉంటాడో అదే విధంగా మన రామచంద్ర కూల్ డ్రింక్ షాప్ దగ్గర అట్టానే మీకు ఈ 5 రోజులు మీకు కనపడతాడు. మీరు అలాగే సనాతన ధర్మం గురించి మన భావితరాలకు తెలియజేయాలని మాకు ఒక చిన్న ఈ కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. అలాగే మీరు కూడా బంకమట్టి విగ్రహాలు వాడి మన పర్యావరణాన్ని కాపాడతారని కోరుకుంటున్నాను. కొత్తపేట కైకాల వీధి శ్రీకాళహస్తి
విఘ్నరాజ గణపతి యూత్ వల్ల మేము చేస్తున్నాము. ఈసారి ఏంటంటే మన శ్రీకాళహస్తి ఎలాగో శ్రీ అంటే సాలిపురుగు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు, ఆ మూగజీవులు ఎలాగ మనకు కాళహస్తి వాయులింగంకి ఎలాగ పూజ చేశాయో అలాంటి కాన్సెప్ట్స్తో ఈసారి మేము ఏం చేశామంటే వాళ్ళ కొడుకైన వినాయకుడిని కూడా ఏనుగు మీద ప్రతిష్ఠించి ఆ మూగజీవులతో పాటు ఈయన కూడా శివుడికి పూజ చేస్తూ అభిషేకం చేస్తూ ఈసారి మేము ఇక ఈ వినాయకుడిని ప్రతిష్ఠించాము అంతే. మనకు కాళహస్తి చరిత్ర మనం ఎలాగో మన జనులకు అందరికీ తెలుసో అలాగా కాన్సెప్ట్తోనే ఈ వినాయకుడిని మేము రూపొందించాము. కాళహస్తి పెళ్లి మండపం వద్ద నాగవాహన పంచముఖ విఘ్నేశ్వర స్వామి, బేరివారి మండపం వద్ద హంసవాహనంపై కొలువుదీరిన విఘ్నేశ్వరుడు, గాంధీ వీధి నందు నందివాహనంపై కొలువుదీరిన గణనాథుడు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం శ్రీకాళహస్తి వినాయక చవితి సందర్భంగా బుధవారం ఉదయం 8 గంటలకు శ్రీకాళహస్తి దేవస్థానమునకు అనుబంధంగా ఉన్న 4 మాడవీధులలో గల వినాయకులకు పాతాళ గణపతి, రుణ గణపతి, నాట్య గణపతి, స్కిట్ కాలేజీ నందరు శ్రీ విజయ గణపతి మరియు జల వినాయక స్వామి వార్లకు దేవస్థానం వారిచే సారి సమర్పించడమైనది. సదరు కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంకట సుధీర్ రెడ్డి, అమ్మపుజ్జల బృందమ్మ, కార్యనిర్వాహకారి టి బాపిరెడ్డి దంపతులు, తెలుగుదేశం నాయకులు శ్రీ చెంచయ్య నాయుడు, విజయ్ కుమార్, బాలాజీ, సుబ్బయ్య, డీసీడీఈఓ కృష్ణారెడ్డి, ప్రధాన అర్చకులు సంబంధం గురుకుల్, కరుణ గురుకుల్ పురోహితులు అర్థగిరి ప్రసాద్, ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, ఆలయ పర్యవేక్షకులు నాగభూషణం, ఆలయ ఇన్స్పెక్టర్ సుదర్శన్, ఏపీఆర్ఓ రవి, వేద పండితులు, అర్చకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. सिद्ध्यर्थं धनकनक वस्तुवाहन वस्त्रकाञ्चन दासीदास दिन दिन सिद्ध्यर्थं उद्योग व्यापार व्यवसाय दिन दिन अभिवृद्ध्यर्थं గత 40 సంవత్సరాలుగా ఎన్నడూ లేని రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా జరుగుతున్న శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మొదటి రోజు జరుపుతూ వచ్చే 9 రోజులు రోజు సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదానాలు, ముఖ్యంగా సోమవారం రోజు 4వ తారీఖు మా గణపతి హోమం జరుగుతుంది.
1వ తారీఖు ఘనంగా గణపతి హోమం జరుగుతుంది. కావున మధ్యాహ్నం అందరూ వచ్చి అన్నదానం చేసి స్వామి కృపాకటాక్షం తెలుపుతూ పుర ప్రజలకి కైకాల కులస్తులకి గత 25 సంవత్సరములుగా కైకాల వారి పెళ్లి మండపం నందు కైకాల వారి సంఘం చే వినాయక చవితి ఉత్సవాలు వైభవపేతంగా జరుపుతున్నాము. ఇదే విధంగా ఈ సంవత్సరం కూడా స్థానిక ఎమ్మెల్యే గారిని ఆహ్వానించాము. వారు కూడా మనకి ఆహ్వానాన్ని మన్నించి త్వరలో వేపల్లిలో వచ్చి మా వినాయకుడిని దర్శిస్తారని కోరుతున్నాము. పంచముఖ వినాయకుడిని విగ్రహ ప్రతిష్ఠించి 9 రోజుల పాటు నిర్విరాంగా ఉభయాలు నిర్వహిస్తాము. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మట్టి గణపతిని పూజించాలనే సంకల్పంతో నేడు మట్టి గణపతి ప్రతిమలను భక్తులకు అందించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని గడియార స్తంభం సెంటర్ వద్ద శ్రావణి చారిటబుల్ ట్రస్ట్ అధినేత్రి డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ ఆర్థిక సహకారంతో రెడ్డి సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో సుమారు 2000 మట్టి గణపతి ప్రతిమలను భక్తులకు అందించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ రంగులు పూసిన గణపతి విగ్రహాలను వాడడం వలన అనేక సమస్యలు ఎదురవడమే కాకుండా పర్యావరణం పాడవుతుందని భావించిన మేము ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా మట్టి గణపతులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సేవా సంఘం సభ్యులు, శ్రావణి హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం. భక్తుల సందడి, మంగళ వాయిద్యాలతో దేవస్థానం మారుమ్రోగింది. పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలిగిరి మురళీమోహన్ కుటుంబం సభ్యులతో స్వామివారిని దర్శించుకున్నారు. దేవాలయం మొత్తం పుష్పాలతో అలంకరించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి ఆశీస్సులు పొందుతూ భక్తులు ఆనందభరిత వాతావరణంలో పాల్గొంటున్నారు. నువ్వునా లోపలికి ఎవరెవరు వస్తారు చెప్తే కాదు వాళ్ళు ఎవరు విఐపీలు మనకు చెప్పాలి. ఎవరు వాళ్ళ దాంట్లో అందుకే వేసి
కరెక్ట్గా చెప్తాను. చెప్పండి ఫోటో ఫోటో కావాల్సిన వారు ఆత్మీయ సేవ సంస్థను సంప్రదించగలరు. సాధారణ గణపతి హోమంలో పాల్గొనే భక్తులు సేవ సంస్థను కొన్ని తీసుకొని ఆలయంలోకి సభ్యులు సాయంత్రం వస్తా కనుకోండి. సాయంత్రము లైటింగ్ అంతా తీయాలని వచ్చా కరీంనగర్ వాస్తవ్యులు
అత్యంత వైభవంగా నిర్వహించుటకు భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఉభయదారులే కాకుండా అందరూ కూడా అగ్రపూజ్యుడైనటువంటి గణపతిని వచ్చి దర్శించి ఆయన కృపా కటాక్షం పొందాలని కోరుతూ, అలాగే ఇక్కడ సత్య ప్రమాణాలకు చాలా విశేషం. ప్రతిరోజు సాయంత్రం 5 నుండి 5:30 గంటల వరకు ప్రమాణాలు కలదు. ఈ ప్రమాణాలని వాది ప్రతివాది కోనేటి నందు మునిగి స్నానం చేసి లోపల వచ్చి కర్పూరం వెలిగించి ఆర్పివేయవలను. ఎవరైతే తప్పు స్వామి దగ్గర చేసినారంటే వాళ్లకు కఠినమైనటువంటి శిక్షలు పడుతుంది. అది ఇక్కడ ప్రత్యక్షంగా ఎంతోమందిని చూడవచ్చు. ఈ స్వామివారిని అగ్రపూజ్యుడైనటువంటి ఏ కార్యం చేయాలన్నా గణపతి ఆరాధన కావాలి కాబట్టి ఇటువంటి స్వయంభూమూర్తిని అందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి దర్శించి తరించి ఆయన కృపా కటాక్షాలు పొంది వరసిద్ధి వినాయక ఏదైతే కోరుకుంటారో అదంతా సిద్ధిస్తుంది. కాబట్టి ఆ స్వామిని వచ్చి దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం. ఇట్లు ప్రధాన అర్చకులు ఎన్ సోమశేఖర్ గుర్తు. శుభం భూయాత్. హరి ఓం తత్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ఈనాటి నుంచి ప్రారంభమవుతున్నటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు నుంచి 21 రోజుల పాటు ప్రతి భక్తుడు ఆలయానికి వచ్చి సంతృప్తికరమైనటువంటి దర్శనం చేసుకుని వెళ్ళడానికి అవసరమైనటువంటి సౌకర్యాలను కూడా చేపట్టడం జరిగింది. జిల్లా అధికార యంత్రాంగం, కాణిపాక ఆలయ దేవస్థానం అందరూ కూడా ఇప్పటికే 2 పర్యాయాలు రివ్యూ జరుగుతుంది. ఏ రకమైనటువంటి వసతులు సౌకర్యాలు కల్పించాలనేటువంటి విషయం మీద పకడ్బందీ వ్యూహరచనతో రోజు నుంచి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మీరు గమనించే ఉంటారు, ఆలయం అంతా కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. వినూత్నమైనటువంటి రీతిలో కూడా కొన్ని అలంకరణలు శోభాయమానంగా చేసిన కారణంగా ప్రత్యేక అలంకరణగా కూడా అవన్నీ కూడా మారాయి. వచ్చిన ప్రతి భక్తులు కూడా ఉదయం
అభిషేకం అయిన తర్వాత ప్రతి భక్తుడు కూడా మీరు గమనించే ఉంటారు, ఇప్పటికే దాదాపుగా 10,000 మందికి పైగా దర్శనం చేసుకోవడం జరిగింది. ఈరోజు 70 నుంచి 80,000 దాటి రాత్రి 10-11 వరకు కూడా 1,00,000 మంది వరకు కూడా చేరే అవకాశం ఉందన్నటువంటి అంచనా ఉంది. 1,00,000 మంది వచ్చినా 1,00,000 మంది దాటినా ఏ ఇబ్బంది లేకుండా సౌకర్యంగా దర్శనం కల్పించడం కోసం అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ ఒక్కరోజే కాకుండా ప్రధానమైనటువంటి ఘట్టాలన్నింటిలో కూడా మేము అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. రథోత్సవం కానీ, పుష్ప పల్లకి కానీ, తేరు కానీ, అట్లాగే తెప్పోత్సవం కానీ, ఇలా కాణిపాక బ్రహ్మోత్సవాలలో జరిగే కీలకమైనటువంటి ప్రతి ఘట్టంలోనూ కూడా అవసరమైనటువంటి బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసులు కూడా ప్రతి బందోబస్తును ఏర్పాటు చేస్తారు. ఎక్కడ ఏ అవాంఛనీయ సంఘటన జరగకుండా, అసౌకర్యం జరగకుండా భక్తులందరూ కూడా సాఫీగా వారి అభీష్టం మేరకు స్వామివారిని దర్శించుకుని వెళ్ళే సౌకర్యాన్ని కల్పిస్తారు. మహాగణాధిపతి. చీమకుర్తిలో రెడ్ యూత్ యువకులు మాజీ ఏఎంసీ చైర్మన్ మారం వెంకారెడ్డి ఆధ్వర్యంలో వినాయకుని విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మారం వెంకారెడ్డి యూత్ యువకులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మట్టి గణపతిని పూజించాలనే సంకల్పంతో నేడు మట్టి గణపతి ప్రతిమను భక్తులకు అందించారు చారిటబుల్ ట్రస్ట్ అధినేత్రి డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం. భక్తుల సందడి, మంగళ వాయిద్యాలతో దేవస్థానం మారుమోగింది. వినాయక చవితి పండుగ పర్వదినం భాద్రపద మాసం శుక్లపక్ష చతుర్థి తిథి హస్త నక్షత్రం రోజున చవితి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.